ఒక పాపి జీవితాన్ని పవిత్రునిగా చేసేటువంటిది పునరుత్థాన శక్తి. ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి నిరీక్షణ లేకపోయినప్పటికీ ఆ వ్యక్తి జీవితాన్ని మార్చి ఓ గొప్ప నిరీక్షణ ఇచ్చేటువంటిది పునరుత్థాన శక్తి. అందుకే క్రీస్తు మరణించి తిరిగి లేచాడు. కాబట్టి గమనించండి, ఒక పాత నిబంధనలో ఒక ప్రవక్త ఆ కరువు పరిస్థితిని అంత అద్భుతంగా మార్చగలిగినప్పుడు, ఈ నూతన నిబంధనలో ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానాల పైన, శ్రేష్టమైన నిబంధనలో, క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఏర్పరచబడిన ఈ క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి ఇంకా ఎంత ఎక్కువగా మనిషి జీవితాన్ని మార్చగలదు. హల్లెలూయా. కాబట్టి ఆయన పునరుత్థాన శక్తి నిన్ను మార్చగలదు, నీకు సమాధానం ఇవ్వగలదు, నీ పాపము నుండి నిన్ను విడిపించగలదు.